హై స్టూడెంట్స్, ఏపీడిఎస్సి ప్రిపరేషన్ పూర్తయిపోయింది కదా. పూర్తయిపోయిన విద్యార్థులు ఇందులో ఉన్న సింగిల్ లైన్ క్వశ్చన్సే, కాకపోతే మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందనేది ఒకసారి రీకాల్ చేసుకునే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. డైలీ కొన్ని ప్రశ్నలు మీకు తెలుగు, సైన్స్, సోషల్, ట్రై మెథడ్స్, పిఐఈ, సైకాలజీ నుంచి ఇలా సింగిల్ లైన్ క్వశ్చన్స్, కాకపోతే మీకు ఆన్సర్స్ అనేవి ఏబిసిడి ఆప్షన్స్ అనేవి ఉండవు. డైరెక్ట్గా మీకు గుర్తొస్తుందా లేదా రికాల్ చేసుకునే విధంగా ట్రై చేయండి. మొత్తం 75 క్వశ్చన్స్ ఉన్నాయి. అందరూ 75 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారేమో చెక్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మరొక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో అంటరానితనం నిషేధం గురించి తెలియజేసే ఆర్టికల్. భారత రాజ్యాంగంలో అంటరానితనం నిషేధం గురించి ఎన్నో ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 17. 17వ ఆర్టికల్ అనేది అంటరానితనాన్ని నిషేధిస్తుంది. ప్రాథమిక హక్కుల్లో భాగంగా 14వ ఆర్టికల్ నుంచి 32వ ఆర్టికల్ వరకు ఉన్న ప్రాథమిక హక్కుల్లో 17వ ఆర్టికల్ అనేది అంటరానితనం నిషేధం అనేది తెలియజేస్తుంది. దీని ప్రకారం కొన్ని కులాల వారిని మనం హరిజనులని ఊరికి దూరంగా పెట్టడం ఇలాంటి పనులు అయితే చేయకూడదు. దాన్ని బేస్ చేసుకుని 1989లో ఎస్టీ ఎస్సీ అకృత్యాల నిషేధక చట్టం అనే చట్టం కూడా చేశారు. దాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రూపంలో మనకి ఎప్పటికీ అమలు చేస్తున్నారు. సో 17th ఆర్టికల్ అనేది అంటరానితనం నిషేధం గురించి చెప్తుంది. ఏ దేశంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు విధేయత ప్రతిజ్ఞతో పాఠశాలలను ప్రారంభిస్తారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత దేవుడి గురించి ప్రతిజ్ఞ చేసి స్కూల్స్లో ప్రతిరోజు ప్రారంభమయ్యే పాఠశాలలు ఏ దేశంలో ఉన్నాయంటే అమెరికా దేశంలో విద్యార్థులు ప్రతిరోజు మార్నింగ్ దేవుని యొక్క ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. విధేయత ప్రతిజ్ఞ అనేది అక్కడ అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ మరొకటి, మూడో ప్రశ్న, ఏ సంవత్సరంలో ముస్లింలు ధరించే తలపాగాలు, యూదులు టోపీలు, క్రైస్తవ సిలువలు వంటి ప్రస్ఫుటంగా కనిపించే మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం చట్టం చేసింది. ఫ్రాన్స్ దేశానికి వలస వచ్చిన కొంతమంది వారి దేశాలలో ఉన్న ఈ సింబల్స్ని ఫ్రాన్స్ దేశంలో ఉపయోగించడం వలన అది మత విద్వేషాలకు దారితీస్తుందనే ఉద్దేశంతో వాటిని ధరించకూడదు అని చెప్పి ఫ్రాన్స్ ప్రభుత్వం ఎప్పుడు చట్టం చేసిందంటే 2004 సంవత్సరంలో చట్టం చేసింది. నెక్స్ట్ మరొకటి, భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది? స్వతంత్ర భారత ఉద్యమంలో 1885 నుంచి 1905 వరకు మధ్యలో ఉన్న మితవాద కాలాన్ని మనం చూసాము. అలాగే 1905 నుంచి 1920వ సంవత్సరం వరకు అతివాద కాలం అనేది అబ్జర్వ్ చేస్తాం. అలాగే 1920 నుంచి 1947 వరకు గాంధీ యుగం అనేది చూస్తాము. ఇందులో స్వతంత్రోద్యమం అనేది స్టార్ట్ అయినప్పుడు 1885 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. స్థాపకుడు ఎవరు అంటారు? అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన వ్యక్తి ఏవో హ్యూమ్ అనే వ్యక్తి స్థాపించాడు. ఈ జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి డబ్ల్యూసి బెనర్జీ. మరి భారత జాతీయ కాంగ్రెస్ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణంలో కూడా ప్రముఖ పాత్ర పోషించింది. బ్రిటిష్ వారిని రిక్వెస్ట్ చేయడంతో పాటు రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడంలో కూడా కృషి చేసింది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం 1885. భారతదేశంలో ఏ సంవత్సరంలో రూపొందించిన భారత ప్రభుత్వ చట్టం కొంతమంది భారతీయులను ప్రతినిధులుగా ఉండడానికి అంగీకరించింది? ఇండియాలో భారత ప్రభుత్వ చట్టాలు చూసినప్పుడు 1909 సంవత్సరంలో ఒక చట్టం ఉంటుంది, 1919 సంవత్సరంలో మరొక చట్టం ఉంటుంది, 1935వ చట్టంలో మరొకటి ఉంటుంది. దీనిలో 1909వ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అంటారు. 1919వ చట్టాన్ని మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటారు. 1935వ సంవత్సరం చట్టాన్ని భారత ప్రభుత్వ చట్టం అంటారు. 1909వ సంవత్సరం చేసిన ఈ చట్టంలో భారతదేశానికి సంబంధించిన 10 మంది ప్రతినిధులను భారతీయ ప్రతినిధులుగా ఉండడానికి 1909 చట్టం అయితే అంగీకరించింది. ఏ సంవత్సరంలో జరిగిన 8వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసుకు తగ్గించారు? స్వతంత్రం వచ్చిన మొదట్లో మన దేశంలో ఓటు పొందాలి అంటే వయోజన ఓటు హక్కు 21 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. అది 21 నుంచి 18 ఇయర్స్కి తగ్గించారు. ఎప్పుడు తగ్గించారంటే 1988లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తగ్గించారు. 1988 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. భారత పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 245. భారత రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 మంది ఉంటారు. ఈ 245 మంది సభ్యుల్లో రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడేవారు 12 మంది సభ్యులు రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడడం అనేది కూడా చూస్తాం. 13. నెక్స్ట్,
2024 సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలు ఎన్నోవి? 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలు ఎన్నో లోక్సభ ఎన్నికలు అంటే ఇప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికలు 18వ లోక్సభ ఎన్నికలు. బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం చూస్తాము. 18వ లోక్సభ ఎన్నికలు. భారత పార్లమెంట్ యొక్క సెక్రటేరియట్లో స్వతంత్రానికి పూర్వం ఏ సంవత్సరంలో సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అని రెండు భవనాలు నిర్మించారు. సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అనేవి ఎప్పుడు నిర్మించారంటే 1930 1930వ సంవత్సరంలో సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అని నిర్మించారు. 1951-52 సంవత్సరంలో జరిగిన మొట్టమొదటి లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం ఎంత నమోదైంది అన్నారు. మొట్టమొదటి లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ పర్సంటేజ్ అనేది 61.66 61.66% ఓటింగ్ పర్సంటేజ్ అనేది మొట్టమొదటి లోక్సభ ఎన్నికల్లో నమోదైంది. ఒక హెక్టార్ అంటే ఎన్ని ఎకరాలు అంటే 2.5 ఎకరాలు. ఒక హెక్టార్ అనగా 2.5 ఎకరాలు. నెక్స్ట్ మరొక ప్రశ్న, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటారు. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ అనే వ్యక్తి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు. అదే భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. భారతదేశంలో 2019-20 సంవత్సరంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి 23 మిలియన్ టన్నులు ఉండగా గోధుమల ఉత్పత్తి ఎంత ఉంది అన్నారు. గోధుమల ఉత్పత్తి ఎంత ఉందంటే 108 మిలియన్ టన్నులు ఉంది. ఎకనామిక్స్లో బిట్ ఉంది మనకి, ఇది 108 మిలియన్ టన్నులు. మొదటి పంచవర్ష ప్రణాళికలో విద్యపై ఎంత ఖర్చు పెట్టారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఎడ్యుకేషన్ రంగం మీద ఎంత ఖర్చు పెట్టారంటే 151 కోట్లు. భారతదేశం మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో విద్యపై ఖర్చు పెట్టిన మనీ ఎంతంటే 151 కోట్లు. 1813 చార్టర్ చట్టంలో అయితే ₹1,00,000 ఖర్చు పెట్టారు సంవత్సరానికి. మొదటి పంచవర్ష ప్రణాళికలో 151 కోట్లు ఖర్చు పెట్టారు. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తికి రోజుకి ఆమోదించిన సగటు క్యాలరీల అవసరం ఎంత. ఒక రోజుకి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారికి 2400 క్యాలరీల శక్తి అయితే అవసరమవుతుంది. పట్టణ ప్రాంతాలలో ఉన్నవారికి 2100 క్యాలరీల శక్తి అయితే సరిపోతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, కరువు పనులు అంటాం మనం వీటిని. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారంటే 2005 సంవత్సరంలో అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ పుట్టినరోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం కరువు పనుల కింద 100 రోజుల పని అయితే కల్పిస్తున్నారు. 2005లో ఈ పని ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని మొదటిసారిగా కోరింది. రాజ్యాంగ సభను ఏర్పాటు చేయమని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వాన్ని జాతీయ కాంగ్రెస్ ఫస్ట్ టైం ఎప్పుడు కోరిందంటే 1934 సంవత్సరంలో కోరింది. నేపాల్లో రాచరికం రద్దయిన సంవత్సరం ఎప్పుడు అంటారు. నేపాల్లో రాచరికం ఎప్పుడు రద్దయిందంటే 2006లో నేపాల్లో రాచరికం రద్దయింది. భారత రాజ్యాంగ సభలో తాము పాల్గొనడం షెడ్యూల్ కులాలకు రాజ్యాంగంలో కొన్ని రక్షణ కల్పించడానికి సహాయపడుతుందని భావించిన వ్యక్తి ఎవరంటే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన అంశం అన్నమాట ఇది. మనం రాజ్యాంగ సభలో ఉండడం వలన ఎస్సీ కులస్తులకి కొన్ని రక్షణలైనా కల్పించగలుగుతామని చెప్పి ఆయన భావించారు. సామాన్య ప్రజలపై అపార విశ్వాసం నుంచి ప్రజాస్వామ్య పరిపాలన అంతిమ విజయానికి వయోజన ఓటు ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని నెలకొల్పితే అది పౌరులలో మనోవికాసము, శ్రేయస్సు, జీవన ప్రమాణాలు, గౌరవప్రదమైన జీవితము పెంపొందిస్తుందనే నమ్మకంతో సార్వత్రిక వయోజన ఓటు హక్కుని ప్రతిపాదిస్తున్నాము అని అన్నది ఎవరు అన్నారు. వయోజన ఓటు హక్కు గురించి ఈ అంశాన్ని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఏకే అయ్యర్ అనే వ్యక్తి వయోజన ఓటు హక్కు వలన ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. ఏకే అయ్యర్. భారత రాజ్యాంగ సభ యొక్క చివరి సమావేశం ఎప్పుడు జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. జనవరి 24 లాస్ట్ సమావేశం జరిగిన డేట్ చాలా ఇంపార్టెంట్. మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. రాజ్యాంగం రచించడానికి మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి ఎవరు అంటారు. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. స్వదేశీ సంస్థానాల విలీనం చేసిన వ్యక్తి, మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి ఎవరు అంటారు. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి బాబు జగజ్జీవన్ రామ్. బాబూజీ అంటామాయన్ని బాబు జగజ్జీవన్ రామ్. ప్రజాస్వామ్యం అనే పదం డెమోస్ మరియు క్రేషియా అనే ఏ భాషా పదాల నుంచి వచ్చిందంటే గ్రీకు భాషా పదాల నుంచి వచ్చింది. డెమోస్ అనగా ప్రజలు, క్రేషియా అంటే పరిపాలన, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే నిర్వహించుకునే పాలనే ప్రజాస్వామ్యం అని చెప్పి అమెరికా దేశ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ గారు డెఫినేషన్ చెప్పడం కూడా మనకు తెలుసు.
పాకిస్తాన్లో 1999 సంవత్సరం అక్టోబర్ నెలలో జరిగిన సైనిక తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహించారు? 1999 అక్టోబర్ నెలలో జరిగిన సైనిక తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వ్యక్తి పర్వేజ్ ముషారఫ్ నాయకత్వం వహించడం అయితే జరిగింది. ఆల్బాత్ పార్టీ అనేది ఏ దేశంలో చూస్తామంటే సిరియా దేశం. ఆల్బాత్ పార్టీ సిరియా దేశంలో అధికారంలో ఉన్న పార్టీ. చైనా పార్లమెంట్ పేరు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనేది చైనా దేశ పార్లమెంట్ పేరు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో దేశవ్యాప్తంగా చైనా నలుమూలల నుండి దాదాపు ఎంతమంది ఎన్నికైన సభ్యులు ఉంటారు అంటే 3,000 మంది ఎన్నికైన సభ్యులు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో ఉంటారు. మెక్సికో ఏ సంవత్సరంలో స్వతంత్రం పొందింది? మెక్సికో ఏ సంవత్సరంలో స్వతంత్రం పొందిందంటే 1930 1930లో మెక్సికో స్వతంత్రం పొందింది. ఏ సంవత్సరం వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు? మహిళలకి సౌదీ అరేబియాలో 2015 సంవత్సరం వరకు ఓటు హక్కు ఉండేది కాదు. తర్వాత మహిళలకు ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఏ దేశంలో స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన జాను పిఎఫ్ పార్టీ ఆ దేశాన్ని చాలా సంవత్సరాల పాటు పరిపాలించింది? జాను పిఎఫ్ పార్టీ అనేది జింబాబ్వే దేశానికి చెందిన పార్టీ. జాను పిఎఫ్ పార్టీ చెందిన రాబర్ట్ ముగాబే జింబాబ్వేని చాలా సంవత్సరాల పాటు పరిపాలించారు. ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత దారుణమైన కరువుగా పేర్కొనే చైనా కరువు ఏ సంవత్సరాల మధ్య నమోదైంది? చైనాలో కూడా కరువు వచ్చింది. అది చాలా దారుణమైన కరువు. 1958 నుంచి 1961 మధ్య చైనా కరువు అయితే సంభవించింది. జెరుజెల్స్కీ అనే నియంత ఏ దేశంలో ఉన్నాడు అంటే జెరుజెల్స్కీ అనే వ్యక్తి ఏ దేశానికి చెందిన నియంత అంటే పోలాండ్ దేశానికి చెందిన నియంత. 50 సంవత్సరాల స్వతంత్ర వేడుకలపై వ్యాఖ్యానిస్తూ ప్రసిద్ధ వ్యంగ్య చిత్రం గీసింది ఎవరు అంటారు? 15 ఇయర్స్ ఇండియన్ ఫ్రీడమ్ గురించి వ్యంగ్య చిత్రం అనేది గీసిన వ్యక్తి ఎవరంటే ఆర్కే లక్ష్మణ్ అనే వ్యక్తి వ్యంగ్య చిత్రాన్ని గీశారు. మనిషిని స్వావలంబకుడుగా నిస్వార్థపరుడుగా తయారు చేసేదే విద్య. మనిషిని స్వావలంబకుడుగా నిస్వార్థపరుడుగా తయారు చేసేదే విద్య అనే డెఫినేషన్ చెప్పింది ఋగ్వేదం. నెక్స్ట్ మరొకటి, పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపించే ప్రభావమే విద్య అన్న వ్యక్తి రెడిన్ అనే వ్యక్తి చెప్పిన డెఫినేషన్. శీల నిర్మాణమే విద్య అన్నారు ఎవరంటారు? శీల నిర్మాణమే విద్య అని చెప్పింది స్వామి దయానంద సరస్వతి శీల నిర్మాణమే విద్య అని చెప్పారు. ద్విధ్రువ విద్యా విధానాన్ని గురించి చెప్పిన వ్యక్తి ఎవరంటారు? జాన్ ఆడమ్స్ అనే వ్యక్తి ద్విధ్రువ విద్యా విధానాన్ని గురించి వివరించారు. దీనిలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఎదురు భాగస్వాములుగా ఉంటారు. జాన్ ఆడమ్స్ ప్రతిపాదించారు. వ్యవహారిక సత్తావాదాన్ని గురించి ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటారు? జాన్ డ్యూయి వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించారు. ఈ వ్యవహారిక సత్తావాదం ఆధారంగా ప్రాజెక్ట్ పద్ధతి అనేది పరికల్పన పద్ధతి అనేది స్టీవెన్సన్ గారు చెప్పిన పద్ధతిని మనం పాటిస్తూ ఉన్నాం. విద్యా హక్కు గురించి రాజ్యాంగంలో చెప్పే ఆర్టికల్ ఎంత అన్నారు? విద్యా హక్కు గురించి రాజ్యాంగంలో చెప్పే ఆర్టికల్ 21A అనేది విద్యా హక్కు గురించి చెప్తుంది. ఈ ఆర్టికల్ని 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A అనే ఆర్టికల్ని భారత రాజ్యాంగంలో విద్యా హక్కుగా చేర్చారు. ప్రభుత్వ సర్వీసులలో స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పే ఆర్టికల్. స్త్రీలు పురుషులనే భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఉండాలని చెప్పి ఎన్నో ఆర్టికల్ చెప్తుందంటే 16(1) అనే ఆర్టికల్ చెప్తుంది. 16(1) అనే ఆర్టికల్ ప్రభుత్వ సర్వీసుల్లో స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు. నెక్స్ట్ క్వశ్చన్, 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పే ఆర్టికల్ ఎంత అన్నారు? ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పే ఆర్టికల్ 45. విద్యార్థులకు మాతృభాషలోనే బోధన చేయాలి అని చెప్పే ఆర్టికల్ ఎంత అన్నారు? మాతృభాషలోనే బోధన చేయాలి విద్యార్థులకి అని చెప్పే ఆర్టికల్ 350A. ఏ కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేసినా పిల్లలు బాగా అర్థం చేసుకోవాలంటే మదర్ టంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మాతృభాషలోనే బోధన చేయమని చెప్పి 350A అనే ఆర్టికల్ చెప్తుంది. తొలివేద కాలం అంటే ఋగ్వేద కాలం. ఆర్యుల కాలంలో తొలివేదం అనేది రచించడం జరిగింది ఋగ్వేదం. అదే ఆర్యుల కాలంలో మలి వేదాలు కూడా రచించబడ్డాయి. యజుర్వేదం, సమవేదం, అథర్వణ వేదం అనేవి. తొలివేద కాలం అనేది ఎప్పటి నుంచి అప్పటి వరకు ఉందంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం వరకు తొలివేద కాలం ఉండేది. క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000. సమాజంలో వ్యక్తుల పుట్టుకకు ఆధారాలుగా 4 వర్ణాలుగా పేర్కొన్న గ్రంథం ఏదంటే మనుస్మృతి అనే గ్రంథం మనుషులు 4 రకాలుగా జన్మిస్తారని, తల నుంచి పుట్టినవారు బ్రాహ్మణులని, భుజాల నుంచి పుట్టినవారు క్షత్రియులని, తొడల నుంచి పుట్టినవారు వైశ్యులు అని, పాదాల నుంచి పుట్టినవారు శూద్రులు అని చెప్పి 4 రకాలుగా వర్ణించిన గ్రంథం ఏదంటే మనుస్మృతి. వేదకాలపు విద్యా విధానంలో క్షత్రియులకు ఉపనయన కార్యక్రమం నిర్వహించే వయస్సు.
ఉపనయనం అంటే గురువు దగ్గరికి చేర్చుకోవడం. ఉపనయన కార్యక్రమంలో విద్యార్థులు గురువు దగ్గరికి ఆశ్రమాలలో చేరేవారు. బ్రాహ్మణులకి 8 ఇయర్స్కి నిర్వహించేవారు ఇది. క్షత్రియులకి 10 సంవత్సరాలకు నిర్వహించేవారు. వైశ్యులకి 12 సంవత్సరాలు నిర్వహించేవారు. శూద్రులకి ఉపనయనం అనేది ఉండేది కాదు. ఎందుకంటే శూద్రులను ఆశ్రమాలలో చేర్చుకునేవారు కాదు. నెక్స్ట్ మరొక ప్రశ్న, వేదకాలంలో ప్రధాన బోధనా భాష ఏది అన్నారు. వేదకాలంలో బోధనా భాషగా ఉండేది సంస్కృత భాష. ప్రజల భాష కాదది, రాజభాష. అందువలన చాలామంది ప్రజలు బోధనకి దూరం అయ్యేవారు. గురువుగారు సంస్కృతంలో శ్లోకాలు పద్యాలు చెబుతూ ఉంటే పిల్లలకి ఏం అర్థమయ్యేది కాదు. రాజుల ఆస్థానంలో ఉన్నవారి మాత్రమే ఇది ఉపయోగపడేది. నాకు దేవుడు గురువు ఇద్దరు ఎదురైతే నేను ముందుగా గురువుకు నమస్కరిస్తాను అన్న వ్యక్తి ఎవరు. దేవుడు గురువు ఇద్దరు ఎదురైతే ముందుగా గురువుకి నమస్కరిస్తానని చెప్పి గురువు గొప్పతనాన్ని చెప్పిన వ్యక్తి కబీర్. బౌద్ధ మత విద్యా విధానంలో విద్యాభ్యాసం మొత్తం కాలం ఎంత అంటే 12 సంవత్సరాలు. 8 ఇయర్స్కి పిల్లవాడు బౌద్ధ మత ఆరామాలలో చేరితే 8 ఇయర్స్ నుంచి తనకి 20 ఇయర్స్ వచ్చే వరకు కూడా బౌద్ధ మతంలో అక్కడే చదవాల్సి వచ్చేది. కాలం 12 సంవత్సరాలు. బౌద్ధ మత ఆరామాలలో ప్రవేశించడానికి విద్యార్థికి నిర్వహించే ప్రారంభ కార్యక్రమం పేరు పబ్బజ అనే కార్యక్రమం నిర్వహించేవారు. పబ్బజ అనే కార్యక్రమం అనేది 8 ఇయర్స్కి నిర్వహిస్తారు. బౌద్ధ మత కార్యక్రమంలో విద్యార్థులను ఆరామాల నుంచి బయటికి పంపించేటప్పుడు నిర్వహించే కార్యక్రమం పేరు ఏదన్నారు అంటే 20 ఇయర్స్ వచ్చినప్పుడు తన యొక్క 18 ఇయర్స్ విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత బయటికి పంపించేటప్పుడు ఏ కార్యక్రమం నిర్వహిస్తారంటే ఉపసంవద అనే కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను బయటికి పంపించేవారు. జైన మతంలో 23వ తీర్థంకరుడు ఎవరు. జైన మతంలో 23వ తీర్థంకరుడుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. జైన మతంలో మొట్టమొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. జైన మతంలో 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముక్తబ్ అనే పాఠశాలని అజ్మీర్లో మొదటి ఎలిమెంటరీ పాఠశాలని స్థాపించారు. ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1192. మహమ్మద్ గోరీ అనే వ్యక్తి 1192లో స్థాపించారు. ముస్లిం విద్యా విధానంలో బాలికలకు నిర్వహించే విద్యా కార్యక్రమం పేరు జార్ఫీ పానీ అనే కార్యక్రమాన్ని బాలికల్ని మసీదుల్లో అంటే ముక్తబుల్లో చేర్చుకోవడానికి నిర్వహించే కార్యక్రమం ఇది. అదే బాలురికి అయితే బిస్మిల్లా అనే కార్యక్రమం నిర్వహించేవారు. బాలురికి బిస్మిల్లా అనే కార్యక్రమం నిర్వహించే వయసు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు వయసు వచ్చినప్పుడు బిస్మిల్లా నిర్వహించేవారు. బాలికలకైతే జార్ఫీ పానీ నిర్వహించి ముక్తబుల్లో చేర్చుకునేవారు. ఇస్లాం మత విద్యా విధానంలో నేర్పించే రియాబీ అనున్నది ఏ శాస్త్రం అన్నారు. రియాబీ అనేది విజ్ఞాన శాస్త్రం, తబ్సీ అనేది వైద్యశాస్త్రం, ఇలాహీ అనేది ఆధ్యాత్మిక శాస్త్రం. ఇవి ఇస్లాం మత కాలంలో ఉండేవి. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లు ఎవరు అన్నారు. మొట్టమొదటి యూరోపియన్లు ఎవరంటే పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లు. 1498 సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడైన వాస్కో డి గామా మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చి పశ్చిమ తీరంలో కాలికట్ అనే తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ కాలికట్ తీరాన్ని పరిపాలిస్తున్న జామోరిన్ అనే రాజు వాస్కో డి గామాకి వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. దాని తర్వాత ఇతర విదేశీయులందరూ రావడం, భారతదేశాన్ని ఆక్రమించడం ఇవన్నీ కూడా జరిగినాయి. ముంబైలోని వార్దా వద్ద ఉన్న బాంద్రాలో సెయింట్ యాన్స్ కళాశాల 1575లో ఎవరు స్థాపించారన్నారు. సెయింట్ యాన్స్ స్కూల్స్, సెయింట్ యాన్స్ కాలేజెస్ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఆ సెయింట్ యాన్స్ కాలేజ్ 1575లో ముంబైలోని బాంద్రాలో స్థాపించడం జరిగింది. స్థాపించిన వ్యక్తి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిన క్రైస్తవ మత ప్రచారకుడు. ఆయన ఇంటింటికి సైకిల్ వేసుకు తిరుగుతూ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేశాడు. తర్వాత కాలేజీ కూడా స్థాపించాడు 1575లో. 1882 సంవత్సరంలో ఎవరు మద్రాసు గవర్నర్గా ఉన్న సమయంలో పాఠశాలలకు వెళ్లే వయసు గల పలువురు స్వదేశీ విద్యకు కూడా దూరంగా ఉన్నట్లు గుర్తించారు. బాలికలు కూడా పలువురికి పాఠశాలలకు వెళ్ళడం లేదని గుర్తించడం వలన బాలికల విద్యాభివృద్ధికి కృషి చేయాలని భావించి తగిన ఉత్తర్వులు ఇచ్చారు. ఎవరంటే మద్రాసు గవర్నర్ అనగానే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి థామస్ మన్రో. రైతులకి, సామాన్య ప్రజలకి అందరికీ ఉపయోగపడిన వ్యక్తి. బ్రిటిష్ వ్యక్తి అయినా సరే భారత ప్రజలకి బాగా ఉపయోగపడ్డాడు థామస్ మన్రో. మద్రాసులోని అనాథలైన స్త్రీల కోసం ఒక ఆశ్రమం స్థాపించి మానిటోరియల్ పద్ధతిలో విద్యాబోధన జరిపింది ఎవరంటారు. ఆశ్రమం అనేది స్థాపించి మానిటోరియల్ పద్ధతిలో విద్యాబోధన చేసింది ఎవరంటే మిస్సెస్ క్యాంపెల్ అనే వ్యక్తి ఒక ఆశ్రమం స్థాపించి మద్రాసులో విద్యాబోధన చేయడం జరిగింది. రేపు మరికొన్ని సబ్జెక్ట్స్ మీద కొన్ని ప్రశ్నలు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు 60th క్వశ్చన్లో చూద్దాం. ఆధునిక భారతీయ విద్యకు పితామహుడు అని ఎవరిని అంటారు. భారతీయ విద్యకు పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే చార్లెస్ గ్రాంట్ అనే వ్యక్తిని ఆధునిక భారతీయ విద్యకు పితామహుడు అంటారు. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అన్న డెఫినేషన్ చెప్పింది.
మేరీ పియరీ. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అన్నది ఎవరంటే మేరీ పియరీ. గణితం అంటే ఒక వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అన్నది హెన్రీ పాయింకర్. వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ గణితం అన్నది ఎవరంటే హెన్రీ పాయింకర్. సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు, అవి మానవ జాతికి మాత్రమే పరిమితం అన్నది ఎవరంటే బాల్టిక్. బాల్టిక్ అనే వ్యక్తి సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలని, అవి మానవ జాతికి పరిమితం అని చెప్పారు. అమికబుల్ నంబర్స్ అనే అంశం మీద ఒక గ్రంథం రాసిన వ్యక్తి ఎవరంటారు? అమికబుల్ నంబర్స్ అనే అంశం మీద గ్రంథం రాసిన వ్యక్తి టబిట్ ఇబిస్ కొర్రా. టబిట్ ఇబిస్ కొర్రా అనే వ్యక్తి అమికబుల్ నంబర్స్ అనే అంశం మీద ఒక గ్రంథం రచించారు. నెక్స్ట్ మరొక ప్రశ్న, ది మెథడ్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ది మెథడ్ అనే గ్రంథ రచయిత ఎవరని అడుగుతారు. ది మెథడ్ అనే గ్రంథాన్ని రచించింది మనం మెథడాలజీ చదువుతున్నప్పుడు అందులో చూసిన పేర్లే. ది మెథడ్ అనే గ్రంథం రచించిన వ్యక్తి ఎవరంటే ఆర్కిమెడిస్. ఆర్కిమెడిస్ అనే వ్యక్తి ది మెథడ్ అనే గ్రంథం రచించారు. నెక్స్ట్ మరొక ప్రశ్న, ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1907. 1907 సంవత్సరంలో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనేది స్థాపించబడింది. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివిజన్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. డైలీ కొన్ని ప్రశ్నలు అప్లోడ్ చేస్తాం కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ మరొక ప్రశ్న, పంచసిద్ధాంతిక అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? పంచసిద్ధాంతిక అనే గ్రంథ రచయిత ఎవరంటే వరాహమిహిరుడు. వరాహమిహిరుడు అనే వ్యక్తి పంచసిద్ధాంతిక అనే గ్రంథం రచించిన వ్యక్తి వరాహమిహిరుడు. ఆర్యభట్టీయం అనే గ్రంథంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటారు? ఆర్యభట్టీయం అనే గ్రంథంలో ఉన్న శ్లోకాల సంఖ్య 121. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత భాస్కరాచార్యుడు. భాస్కరాచార్యుడు గారు సిద్ధాంత శిరోమణి గ్రంథం రచించారు. దశాంశ పద్ధతిని భారతీయుల అంకెలను కలిగి ఉన్న మొట్టమొదటి గ్రంథం ఏది అంటారు? దశాంశ పద్ధతి గురించి, భారతీయుల అంకెల గురించి చెప్పే మొట్టమొదటి గ్రంథం పేరు లీలావతి. సాంఘిక శాస్త్రం అనే పదం ఆవిర్భవించిన సంవత్సరం ఎప్పుడంటే 1905. 1905లో సాంఘిక శాస్త్రం అనే పదం మొదటిసారిగా ఆవిర్భవించింది. 1905 అమెరికా దేశంలో ఆవిర్భవించింది. 1916 నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశాలు అయితే మనం చూస్తాం. అది ఓకే. ఒకసారి ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, సైకాలజీ, పిఐఈ, ట్రైమెథడ్స్ సంబంధించి క్లాస్ వైజ్ ఎగ్జామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. క్లాస్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలంటే యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క కోర్సు జస్ట్ 15 రూపీస్లోనే ఉంటుంది. మీకు ఈ 15 రోజులు యూజ్ అవుతుంది. 15 రూపీస్లో మనం ఒక్కొక్క క్లాస్ పైన ఒక్కొక్క ఎగ్జామ్, 3వ తరగతి 4, 5, 6, 7, 8, 9, 10 అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది. మీకు రివిజన్కి 100% యూజ్ అయ్యే విధంగా ఉంది కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్సెస్ చూడండి. నెక్స్ట్ మరొక ప్రశ్న, భారతీయ విద్యా ప్రణాళికలో భాస్కర అంశములలో సాంఘిక శాస్త్రాన్ని ఏ కమిషన్ సిఫార్సుల ఆధారంగా చేర్చారు? భాషేతర అంశాలలో సాంఘిక శాస్త్రాన్ని 1952-53 లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా కమిషన్ ఆధారంగా సోషల్ని విద్యా ప్రణాళికలో చేర్చారు. విద్యార్థి తన పరిసరాలలో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూరితమైన కార్యక్రమాలతో ఏర్పరచుకుని సంబంధ బాంధవ్యాలను సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తున్నది ఎవరంటే ఈబి వెస్లీ అనే వ్యక్తి డెఫినేషన్ చెప్పారు. మహాత్మా గాంధీ ప్రాతిపదిక విద్య ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ప్రాతిపదిక విద్య ప్రవేశపెట్టబడిన సంవత్సరం 1937. 1937లో ప్రాతిపదిక విద్యను ప్రవేశపెట్టారు. దీన్నే బేసిక్ ఎడ్యుకేషన్ అంటారు. ఇది జాకిర్ హుస్సేన్తో కలిసి ప్రవేశపెట్టబడిన కార్యక్రమం బేసిక్ ఎడ్యుకేషన్ అనేది. వార్దా అనే చోట దీన్ని రూపొందించారు కాబట్టి వార్దా ప్లాన్ అని కూడా అంటారు. నయీ తాలీం అనే పేరుతో దీనిని చాలా ప్లేస్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. నయీ తాలీం అనే పేరుతో అమలు చేశారు. బేసిక్ ఎడ్యుకేషన్ రూపొందించడంలో మహాత్మా గాంధీకి సహాయపడిన వ్యక్తి ఎవరంటే జాకిర్ హుస్సేన్ గారు. ఇది టోటల్గా ఈరోజు వచ్చిన 75 ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మీకు రేపటి నుంచి ప్రతిరోజు అప్లోడ్ చేస్తాం కాబట్టి రివిజన్ చేయండి. మెథడాలజీ అయితే అకాడమిక్ బుక్స్ ఆధారంగా కొన్ని ప్రశ్నలు మీరు మిస్ అవుతున్నారు, వాటిని కూడా ఒకసారి చూస్తాను. ఐడెంటిఫై చేసి మీరు రివిజన్ చేసుకున్నట్లయితే యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యాప్లో ఎగ్జామ్స్ 15 రూపీస్ కొని మాత్రం మర్చిపోవద్దు. మనం విద్యార్థులు ఎవరైనా ఉంటే పాస్ చేయండి. ఎందుకంటే మెథడాలజీ ప్లస్ కంటెంట్ ఒక చాప్టర్ మీద ఒక ఎగ్జామ్ రివిజన్ కోసం యూజ్ అవుతుంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.